మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సాయిబాబా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించడం మాదిగల 30 ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూశారే తప్ప మాదిగలకు ఎలాంటి న్యాయం చేయలేదని, మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా బడ్జెట్ విషయంలో అత్యధికంగా ఎస్సీలకే కేటాయించడం, యువ వికాసం మీద రుణాలు ఇవ్వడం చాలా ఆనందదాయకమని సాయిబాబా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎస్సీలపై చెప్తున్న ప్రేమను, మేలును ఎప్పుడు మేము మరువమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ్ నరసింహకు, మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు మా ఎస్సీసెల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా ఆదివారం జరగబోయే ఏఐసీసీ పిలుపు మేరకు జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అన్న యాత్ర చేపట్టబోతున్నామని, యాత్రకు సంబంధించిన విషయాలు యాత్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఆదివారం వివరిస్తారు. కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కావాలని డిస్ట్రిక్ట్ ఎస్సీసెల్ అధ్యక్షులు సాయిబాబా తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు హాజరయ్యారు. దళితులు ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఎస్సీకి సంబంధించిన ఎస్సీ సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఇచ్చిందో ఈరోజు 3,04,965 లక్షల బడ్జెట్ ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో 40,000 పైసలకు ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వము రెండో బడ్జెట్ లో 40,000 పైసలకు 40,000 కోట్ల బడ్జెట్ ను ఈరోజు మాకు అందరికి ఇస్తుంది. సో ఎందుకంటే నెక్స్ట్ ఎకానమీ ఇయర్ లో దళితులు అనే వాళ్ళందరూ కూడా వారందరూ సంక్షేమంగా అభివృద్ధి ఫలాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అందాలన్న ఒక ఉద్దేశంతో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు 40,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఈ 40,000 కోట్ల కంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 17,000 కోట్లు చేస్తే మిగతా బడ్జెట్ క్యారీ ఫార్వర్డ్ బడ్జెట్ కలిపి మొత్తంగా 40,000 కోట్లను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ఎస్సీ సంక్షేమ పథకంలో భాగస్తులై అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందించాలని ఒక సంకల్పంతో మా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఎస్సీలలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయన విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి 40,000 కోట్లను శాంక్షన్ చేయడం అండి. సో గ్రామాన కూడా ఈ రోజు దళితులందరూ కూడా వర్గీకరణ విషయంలో ఎస్సీకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ 40,000 కోట్లు కేటాయించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు సంబంధించిన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్లు, పాలాభిషేకాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గంలో ఉన్న దళితులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు, మన పాలమూరు బట్టి బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీలందరూ కూడా సంక్షేమ పథకాలను అందించబోతుంటూ వారికి అందరినీ కూడా ఆర్థిక స్వలంబన కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ లో అత్యధికంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ లో కూడా సప్లా నిధులను కూడా కలిసి ఉంటే ఆ సప్లా నిధులను ఈ జనరల్ బడ్జెట్ నిధులను కలుపుకొని మా వాడలన్నీ కూడా ఇప్పుడు దేశీయమానంగా వెలిగే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.